పెట్టుకోలే, నేను రేషన్ కార్డు అడగలే, నేను ట్యాక్స్ పేరును, ఇన్కమ్ ట్యాక్స్ పేరు నేను గత 30 సంవత్సరాల నుంచి కౌన్సిలర్గా ఉండి, నా భార్య కౌన్సిలర్ ఉండే, నేను వైస్ చైర్మన్ ఉండి, మేమే పేద ప్రజలకు ఇంచుమించుగా నేను చేసిన కౌన్సిలర్ పీరియడ్లో 1000 రేషన్ కార్డులు ఇచ్చిన, 200 అంత్యోదయ కార్డులు ఇచ్చిన. ఆ రోజే నేను రేషన్ కార్డు తీసుకోలే. కానీ వెంకటేశ్వరరావు సీరియల్ నంబర్ 1754. నేను కలెక్టర్ గారిని కోరుకుంటున్నా, ఈ లిస్ట్ పంపించిన అధికారిని ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయాలి. రేషన్ కార్డు పేదోళ్ళకు, బీదోళ్ళకు, ఎవరికైతే అన్నం కావాలనో, ఎవరికైతే బియ్యం కావాలనో వాళ్ళని ఎన్నుకొని, వాళ్ళని చూసుకొని ఆ యొక్క రేషన్ కార్డు ఇవ్వాలి. ఇంచుమించుగా 50 లక్షల రూపాయల ట్యాక్స్ కడతా. నా టర్న్ ఓవర్ మీద 50 లక్షలకు ఉన్నటువంటి దాని మీద ట్యాక్స్ కడతా. నాకు వచ్చే రెంట్ మీద టీడీఎస్ 10% కట్ అవుతుంది. అంటే నెలకు 20,000 రూపాయలు నేను గవర్నమెంట్ కడుతున్నా. అలాంటిది నాకు రేషన్ కార్డు ఇస్తా అంటాడు ఏంటండి?